थोड़ा धीरे से जाओ। हाँ ठीक है। कैसा? हाँ पूरा गर्म हो जाता है। ठीक है ठीक है. మొత్తానికైతే సిటీ వదిలేసి వచ్చినాం. మన వైఫ్ స్టార్ట్ అయిపోయింది అంటే నా భయం అయితే నాకు ఫస్ట్ ఈ రోడ్లో వెళ్ళాలంటే మొత్తం జారుతుంది. వాటర్ పట్టింది అంతా. వర్షంలా రైడ్, ఘాట్ రోడ్డు, ఈ మౌంటైన్స్, ఆహా స్వర్గం రా అయ్యా. గాయస్ వర్షం మాత్రం ఘోరంగా పడుతుంది. రూట్ కనిపిస్తలేదు, సిగ్నల్ లేవు, పోతున్నాం ఒకటే రోడ్డు పట్టుకొని. ఇంకా వేరే డైవర్షన్ కూడా వస్తలేవు పోదామన్నా కూడా. ఓ ఓ ఓ ఓ ఎక్కడిది ఇది అమ్మా. ఓకే బాయ్. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మన మహారాష్ట్ర రైల్లో అయితే ఈరోజు డే 2 అనమాట. సో నైట్ అయితే పూణేకి వచ్చేసరికి ఒక 11 అట్లా అయింది. ఇక లోపల కొంచెం 1 కిలోమీటర్ లోపలికి వస్తే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. రోడ్ సైడ్ చూసినాం కానీ అంత బాగాలే. సైడ్ ప్రశాంతంగా ఉంది, మంచిగా కాటేజెస్ లాగా ఉంది, చుట్టూ గ్రీనరీ, మొత్తం ఈ చెరుకు తోటలు, అవతల సైడ్ మొత్తం నర్సరీలే ఉన్నాయి. సో మంచిగా ఉందని చెప్పేసి ఈయన తీసుకున్నాం. మా 3 మెంబర్స్ కలిసి 700 పడ్డది. సో ఇప్పుడు టైం వచ్చేసి కూడా 9:30 దాటింది అనుకుంటా, 9:40 అవుతుంది. నా హెల్మెట్ది యాంటీఫాగ్ షీట్ అయితే ఇరిగిపోయింది క్లిప్ పెడుతుంటే. చూడాలి ఏమైనా స్టోర్ దొరుకుతాయేమో ఇక్కడ. బాయ్ టీకే జారే, ధన్యవాద్. మీరు కూడా వస్తే ఇక్కడ తీసుకోండి రూమ్ పూణేలా, మంచి తక్కువ బడ్జెట్లో సెట్ చేయొచ్చు. ఫస్ట్ ప్రశాంతంగా ఉంటుంది. ఆ బిల్డింగ్లో ఉండి బయటికి వెళ్ళకుండా ఉండి ఎట్లుంటుంది చెప్పండి. ఈడ కూడా ఎంత మంచిగా ఉందో. ఈడ కూడా చెరుకు గడ స్కామ్ చేద్దాం అనుకున్నా కానీ కాలేవి, చిన్న ఉన్నాయి. ఇంకా వాడొకళ్ళు రూమ్ అంటే దాని ముందరనే టెంట్ వేద్దాం అనుకున్నాను నేను నైట్. కానీ అన్న మంచిగా మాట్లాడి నైట్ బాగానే ఇచ్చాడు. చూసిరా రోడ్డు కూడా దగ్గరికే ఉంది, ఒక 500 మీటర్స్ కూడా లేదు. నేను 1 కిలోమీటర్ అనుకున్నా అని. ఎందుకంటే నేను చెప్తున్నా ఒక 5-6 రూమ్స్ చూసినాం పైన హైవేలా, అస్సలు బాగాలే అవి. మొత్తం ఇక్కడ పాన్ పార్క్ బ్యాచ్ ఉన్నారు అంతా వచ్చి ఇక లాడ్జ్లలో కూడా అలా ఉంచి పడేసారు మొత్తం. చూసానే ఇట్లా వాంతింగ్ వచ్చింది నాకైతే. ఇక్కడ అనిపిస్తుంది బోర్డు AK2 లాడ్జింగ్ 200 మీటర్స్ అంతే. लोनावाला जा रहे, हैदराबाद से आया. हाँ ये नया गाड़ी है, इसके ट्रायल के लिए करते हैं या आपका अलग? मैं ये पूरा कश्मीर से कन्याकुमारी घूमा इससे. अच्छा, ज़्यादा कुछ नहीं होता. 4 साल हुआ लेके. ये What happened or happened? I want to see that. అయ్యా దాని టైర్ ఊడిపోయి ఒకదాని మీద ఒకటి ఎక్కింది అది. షట్. ప్రస్తుతానికైతే ఈ పూణే సిటీలో అయితే మూవింగ్ ట్రాఫిక్ ఉంది, మరి అంత డేంజర్ ఏం లేదు. సిగ్నల్ దగ్గర వెయిట్ చేసే అంత. హోప్ ఇట్లనే సిటీ దాటితే జర ప్రశాంతం, లేకుంటే ఉడకపోతే చచ్చిపోతాం. ఇప్పుడు ఏదైనా తినడానికి కాపిరా? తెలుగు ఆయన, మన తెలుగు ఆయన అన్నా. తెలుగా? మేము కూడా తెలుగే. ఇడ్లీ ఉందా? ఉందంట. అంత మందే ఏడివైనా మన తెలుగు వాళ్ళు ఉంటాంగా. మీది ఎక్కడ మీది? ఆహా ప్రాపర్ ఎక్కడ మరి? తెలుగు ఎట్లా? విజయవాడనా? అక్కడ మీద నెగిటివ్. వెళ్ళేసాం అంకుల్. ఓకే బాయ్. अभी वो वाटरफॉल है ना देवकुंड कुंभे. हाँ और कहाँ से स्टार्ट किया? हैदराबाद से. हाँ हाँ इधर पुणे स्टार्टिंग में. हाँ उसके बाद आगे? उसके बाद पहले स्टार्ट हुआ कल यस्टरडे. जाएगा किधर आगे? अभी अब इधर से लास्ट स्टॉप पुणे में. हाँ सुबह में हैदराबाद में स्टार्ट हुआ, रात तक इधर आ गया पुणे. तुलजापुर टेम्पल में दर्शन किए, इधर आ गया. థ్యాంక్ యూ. నేను ఎన్ని భాషలు మాట్లాడుతున్నానో నాకే తెలియదు ఈ వ్లాగ్లల్లో. జర తిట్టుకోకూరి. వచ్చిరాని ఇంగ్లీష్లో, వచ్చిరాని హిందీలో, వచ్చిన తెలుగు నాగం చేసుకుంటున్నా ఈ మాట్లాడి. ఏదో ఒకటి వాళ్ళకి అర్థమవుతుంది కదా చాలు. వాళ్ళు చెప్పేది ఎట్లా నాకు అర్థమవుతుంది అనుకోరి. మనకి హిందీ మాట్లాడడానికి పర్ఫెక్ట్ రాకపోయినా జర అర్థమవుతుంది మాట్లాడనికంటే జర బేసిక్స్ వచ్చు అంతే. కిదర్ జానా, కాన్ జానా, క్యా హే ఓ హే అవన్నీ మాట్లాడతా.
ఇప్పుడు నేను హిందీ మాట్లాడేటప్పుడు ఏం చేస్తా అంటే టైంకి ఆ వర్డ్ వలకరాదు అనుకో, దాన్ని తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడేస్తాం వాళ్ళ అది ఇందాక చూసిరుగా టెంపుల్ అన్న, నేను మందిర్ అనేది గుర్తుకు రాలే అప్పుడు. టెంపుల్ మీద దర్శన్ కియా అన్న, మందిర్ మీద దర్శన్ కియా అంటే అయిపోతుంది అంతే, రాదు కదా టైంకి. రోజు మాట్లాడితే అలవాటు అవుతుంది మనకి. సార్ इधर से देवकुंड वाटरफॉल्स जाता? इधर ऐसा देवकुंड वाटरफॉल्स? देवकुंड, हाँ देवकुंड वाटरफॉल्स लोकेशन है क्या? नाम वगैरह लोनावाला जाना, मगर वो देख के जाता इधर नहीं। नहीं, ये वाटरफॉल्स जाके लोनावाला जाता ये। लोकेशन मिल जाएगा, ये तामानी घाट होके जाएगा। ट्रैफिक कितना रहता है ऐसा? इधर नहीं जा रहा, खाली इधर हो गया? ये खाली पुणे सिटी और ये हाँ एक बार ये फेसरी बापूजी को छोड़ दिया ना, तुमको आगे किधर ट्रैफिक नहीं, 4 किलोमीटर के इधर ही ट्रैफिक है। रोड अच्छा रहता? हाँ रोड अच्छे, ठीक है। लोकेशन पे जाओ, बरोबर लोकेशन। थैंक यू सर। थोड़ा गांव वाला एरिया है, गांव वाला। हाँ लोकल के लोग है वहाँ पे, थोड़ा धीरे से जाओ। हाँ ठीक है। कैसा? हाँ। वो तुरंत गर्म हो जाता हाँ ठीक है ठीक है। आहिस्ता जाओ। సో వచ్చేసి మనది థర్డ్ ఫుల్ ట్యాంక్ అనమాట. ఆల్రెడీ దాంట్లో 2 పాయింట్స్ ఉంది కానీ వీళ్ళు కొట్టించుకుంటున్నారు, వీళ్ళు దాంట్లో అయిపోయింది. మళ్ళీ నాన్న కోసం ఏమవుతావు అని చెప్పేసి కొట్టించుకుంటున్నాను నేను కూడా. ఇది థర్డ్ ఫుల్ ట్యాంక్ అంతే. 800-900 పడుతుండొచ్చు నాకు తెలిసి. 2-3 లీటర్స్ ఉంటుంది. మైలేజ్ మాత్రం సెట్ వస్తుంది నాకు. 350 కిలోమీటర్స్ వచ్చింది, ఇంకా 2 పాయింట్స్ ఉందంటే ఇంకా 80 వరకు అవుతుంది అది. బాయ్ ట్యాంక్ ఫుల్ కర్దో చెప్పినగా 800 అట్లా పడుతుందని. మొత్తానికైతే సిటీ వదిలేసి వచ్చినాం. మన వైఫ్ స్టార్ట్ అయిపోయిందంటే నా చూసుకోరే మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఘాట్ రోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ముందర మొత్తం మౌంటైన్స్. బా ఫాగ్ ఎట్లుందంటే పైన క్రేజీ అసలుకి. అయిపోయింది దెబ్బతో నా పని మొత్తం కారా, బుడద మొత్తం. చూడు ఎట్టబడ్డదో మొత్తం. చినుకులు కూడా స్టార్ట్ అయినాయి, వర్షం అంతా బుడద లసుకు రోడ్ అంతా. ఇక్కడ వాళ్ళు ఎట్లా తిరుగుతారేమో కానీ మొత్తం బుడద చూడు ఎట్లుందో. ఏంద్రా ఇది చిచ్చి మొత్తం. నేను రైన్ గేర్ వేసుకున్నాను ఫుల్, షూస్కి కూడా వేసుకున్నాను లాస్ట్కి, షూ కవర్ కూడా. అయినా ఇట్లా అయింది నా పరిస్థితి. అందుకేనా ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్లు అన్నీ మొత్తం మట్టి ఉంటాయి. ఇది అసలు డైలీ ఎట్లా తిరుగుతారో అర్థం కావట్లేదు. మేము ఒక్కటే రోడ్డు ఇప్పుడు వచ్చింది, 10 నిమిషాలు కూడా కావట్లే, ఇట్లా అయింది మొత్తం. ఇలా పండ్లకి ఎట్లా పోతారో, మళ్ళీ బట్టలు ఖరాబ్ కాకుండా వచ్చిన. ఒరే మీరు నాట్లైనా పోతుర్రా, ఏదో వాటర్ ఫాల్ పోతుర్రా అనుకుంటురా. వేరే ఉంది మొత్తం వీళ్ళది. అయ్యయ్యో దేనికో ట్రెక్కింగ్కి పోతురు అనుకున్నా నేను ఇంకా యూసీలోని. आप किधर से? मैं महाराष्ट्र, आप? హైదరాబాద్. బా ఒక్కో లొకేషన్ ఒక్కో డైమండ్ అసలు ఇక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ప్లేసెస్ మాత్రం. పక్కన ఏమైనా సందు కనిపిసి పెట్టట్లేరు, అట్లా పోయి ఫోటోలు దిగుతున్నారు అందరూ. రైట్ సైడ్ అయితే మొత్తం లేక్ వ్యూ ఉంది, దాని వెనకాల మొత్తం మౌంటైన్స్. ఇంకా రోడ్ అయితే మొత్తం జారుతుంది వర్షంకి. ఇది ఒకసారి పెరుగుతుంది ఒకసారి తగ్గుతుంది వర్షం. ఈ లేక్ వ్యూలను అయితే ఏడు పెట్టట్లేరు, ఫోటోలు తీస్తూనే ఉన్నారు. భయం అయితే నాకు ఫస్ట్ ఈ రోడ్లో వెళ్ళాలంటే. మొత్తం జారుతుంది, వాటర్ పట్టింది అంతా. ఇల్లు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ. వ్యూస్ మాత్రం ఏ వ్యూస్ మంచిగా ఉన్నాయి కానీ మన వ్యూస్ ఏమొస్తాయో మరి అదే డౌట్ నాకు. వర్షంలా రైడ్, ఘాట్ రోడ్, ఈ మౌంటైన్స్, ఆహా స్వర్గం రా అయ్యా. బా ఇదే లొకేషన్. మంచిగా ఒక లేక్ చూపిద్దామని దిగిన. వావ్ వెరీ గుడ్ రా. వన్ మినిట్, నాకేం అనిపిస్తలేదు బాబో. సీరియస్ చెప్తుర్రా, ఫస్ట్ టైం నాకు ఇట్లాంటి రైడ్. ఎన్ని అడ్వెంచర్ రోడ్లలో ఆఫ్ రోడ్లలో తిరిగినాం కానీ ఈ మాత్రం సెట్ అసలుకి.
ఘాట్ రోడ్డు ప్లేస్ రైన్. ఆహా, ఎప్పుడు ఇంటికన్నా వర్షంలో ఏం నడుస్తామా ఇట్లా రైడ్కి రా, మంచిగా ఒక బైక్ వేసుకొని ఫుల్ రైన్ గేర్ వేసుకొని వచ్చేసాయి. ఇట్లా మంచిగా ఎంజాయ్ అయ్యాయి. ఘాట్ రోడ్స్, వ్యూస్, మొత్తం మౌంటైన్స్ చూడండి ఎట్లున్నాయో. ఇది ఎప్పుడైనా వస్తా ఇట్లాంటి రోజు మళ్ళీ వాటర్లోకి వెళ్ళి సరదా పోదాం. అమ్మో గాయస్, వర్షం మాత్రం ఘోరంగా పడుతుంది. రూట్ కనిపిస్తలేదు, సిగ్నల్ లేవు, పోతున్నాం ఒకటే రోడ్డు పట్టుకొని. ఇంకా వేరే డైవర్షన్ కూడా వస్తలేవు పోదామన్నా కూడా. అందరు ఇట్లనే పోతున్నాడు, మేము అట్లనే పోతున్నాం. ఈ మహారాష్ట్ర గురించి తెలిసే మొత్తం పక్కడబందిగా ప్లాన్ చేసుకొని వచ్చినా నేను. గోప్రోకి సెట్ చేసిన, రైన్ గేర్ వేసుకున్నా, లాస్ట్ షూ కవర్ కూడా తెచ్చుకున్నా ఈ రైడ్కి. अच्छा है। ये गांव का नाम क्या? नीवी। इधर से देवकुंड वाटरफॉल्स कितना दूर? बहुत दूर है, अभी बंद हो गया। बंद हो गया? ఇప్పటిదాకా మంచి వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ లోపల దాకా పోయినాం. వాడికి అడిగే టైంపాస్ చేసినాం అట్లా సరదాగా. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ ఇంకా. సో ఇప్పుడు స్టంట్ ఏంటంటే మనకి దేవకుంద్ వాటర్ ఫాల్స్ అయితే 2 o'clock వరకే అంటే ఈవినింగ్, అది క్లోజ్ ఉంది మనకి. సో ఇప్పుడు మేము కుంభే వాటర్ ఫాల్స్కి వెళ్ళి సాయంత్రం అక్కడనే స్టే చేసి ఇంకా మార్నింగ్ లేచి కుంభ చూసుకొని దేవకుంద్కి వచ్చి ఇంకేమైనా ఉంటే చూసుకొని అప్పుడు లోనావాలకు స్టార్ట్ కావాలి. అప్పటిదాకా ఈడనే తిరగాలి. ఇంకా ఏ వ్యూస్ చూసుకుంటా రోడ్ మీద మంచిగా. మాకేంటంటే ఇప్పుడు ఆయన దగ్గర 10 days స్టే చేయబోతుంది, కానీ ఇంకొక 3:30 అవుతుంది. ఇప్పుడు 4:30, 5:30, 6:30, 3 hours పోవచ్చు ఈజీగా. 50 kilometers ఉంది కుంభే. అందుకని స్టార్ట్ అయిపోతున్నాం ఈడికెళ్ళి. ఇంకా అమ్మ బాబోయ్, అరే ఈడికెళ్ళి పడ్డదరా ఇంత ముందుకు, మొత్తం దాని మీద పడ్డది అది. ఓ అరే చెట్ల కింద కూడా ఇచ్చిపెట్టలే కారా నాయన, మీరు ఇలా ఉన్నారేంట్రా. దాదా వచ్చాయి, మనల్ని ఎవరు రాపేది, తెలంగాణలో అంటారా బాబు. మహారాష్ట్ర అన్ని లోకల్ బైక్సే ఉన్నాయి, మొత్తం మహారాష్ట్రనే. వాళ్ళని లైట్ బండ్లు గుంజవు, మనది వెళ్ళిపోతుంది ఇట్లా ర్యాప్లా. చిన్న పిల్లలరా మీరంతా. NS200 కూడా 1250 GS లాగా ఫీల్ అవుతాను నేను. అసలుకి వ్యూ పాయింట్కి ఎట్లా ఆగాలా అని ఆలోచిస్తున్నాను నేను. పోతా ఉంటే ఎటు తిరిగినా వ్యూస్ వస్తున్నాయి. ఒక ఫోటో తీసుకొని పోదాం. ఇంకా ఇంతసేపు ఆడుండే ఫాగ్ అంతా, దాన్నే మొత్తం జల్లు పడుతుంది. చూపిస్తాం మీకు ముందరికి పోయి. క్రేజీ అసలుకి, బాబా. అది మొత్తం ఇటు సైడ్ వస్తుంది, వర్షం పడుతుంది. ఇక్కడ మీకు వీడియోలో అనిపిస్తుంది నాకు క్లారిటీగా. ఇదంతా అదే. ఇప్పుడు ఇందాక ఫాగ్ చూసిరా, మీకు వీడియోలో కూడా చూపించిన, లాస్ట్కి ఉండే అంత ఇటు వస్తుంది. ఇది బీభత్సంగా పడుతుంది. ఆ సౌండ్ అంతా వచ్చేది నాయిస్ కాదు, మొత్తం వర్షందే. మీకు గ్లాస్ మీద పడుతుంది కదా, పట్ట కొట్టుకుంటుంది అది సౌండ్. నేను ఇందాక చెక్ చేసిన, ఎందుకంటే ఇంతసేపు వర్షం నడిచింది, గోప్రో పని చేసినా లేదా అని ఒకసారి టెస్ట్ చేసి చూసిన. ఓ నైస్ వాటర్ఫాల్. ఇక్కడ లోకల్స్ మంచిగా వచ్చి వర్షాలు ఎంజాయ్ చేస్తారు. బనీన్ల మీద కూడా వస్తారు బైక్లు వేసుకొని. మనకు కనుక దగ్గర ఉంటాను ఇది, అసలుకి రోడ్డు ఖాళీ ఉంచకపోతుండే అసలుకి. మన వాళ్ళు మంచి స్పాట్లు తెలుస్తున్నాయి లోకల్ వాళ్ళకి. ఓ ఈడొక వాటర్ఫాల్. ఓ ఓ ఓ ఓ ఏది చూసినా ఓ వావ్ నైస్. ఈడొకటి వచ్చింది అంటనే ఉన్నా ఇప్పుడే. 360 బాయ్. ఓ ఈడొక సందు గ్యాప్ ఉంచట్లేరుగా. లాస్ట్కి చిన్న పిల్లల్ని కూడా వాటర్ ఫాల్లో కూర్చోబెట్టి ఫోటోలు దింపుకుంటారు. ఎప్పుడు వీడియోస్లో చూడడమే కాదు, ఈ వీడియో చూస్తున్నాం నాకు కూడా తెలుసు. అప్పుడప్పుడు ఇట్లా రావాలి మంచిగా, ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తే వర్షంలో రైడ్ ఎంజాయ్ చేయవచ్చు. చిన్న పిల్లలు వస్తారు మంచిగా.
ఇంకేమంటే చాలు వేసుకుంటారు. మీకంటే పైసలు ఉన్నాయి బ్రో పోతారని. అరే సంవత్సరానికి ఒక్కసారి కొన్ని పైసలు సేవ్ చేసుకొని ఒక 5 రోజులు 3 రోజులు మస్తు అవుతాయి ట్రిప్కి. ఇట్లా లొకేషన్లో ఎంజాయ్ చేయవచ్చు మంచిగా. వా మా బైకర్స్ ఉన్నారు ఇక్కడ. అట్లా చెప్పాలన్నమాట, ఖుషి అవుతాం. ఓకే లెట్స్ గో. నా గోప్రోలో ఛార్జింగ్ అయిపోతుంది గైస్. ఇంకా ఏం చేయను నేను, డైరెక్ట్ అడిగి పోయినాక చూసుకుందాం దగ్గరికి. ఇట్లానే రికార్డ్ చేసుకుంటూ పోతే వర్షం వస్తూనే ఉంది. ఇగో నా బండి ఇట్లా మట్టిలాగా పోతుంది అనమాట, కదుపు తప్పి ఇట్లా పోతుంది. నేనేం చేయలేను దానికి. వర్షం అట్లుంది అనమాట. ఓ ఓ ఓ ఓ ఎక్కడిది ఇది అమ్మా, ఆ సౌండ్ భయంకరంగా ఉంది. ఈ వాటర్ ఫాల్ చూడరు, మెంటల్ అయిపోతారు. అరే నేను ఈ ఫోన్లో చూసుకుంటే వ్లాగ్లో చూపెట్టడం మర్చిపోయినా వాటర్ ఫాల్ని. చచ్చా ఇంకో ఇట్లా ఫోన్లో వీడియో తీసుకుంటున్నాను నేను. ఎవరు తీసే వాళ్ళు ఉన్నారు కదా మనకి. చచ్చా మంచి టైం తీసుకొని మహారాష్ట్రకి వచ్చి ఫొటోస్ తీసుకొని మంచి మెమరీస్ చేసుకోండి. పాపా మీకోసమే ఆయన ఎక్కడికి పెట్టేది? కుంబేకే. 6 కిలోమీటర్సేనా? పా ఏం కాదు పోదాం పా. నేనైతే వండుకున్నా ఆరామ్సే. 2 మినిట్స్ అంటావు 5 మినిట్స్ అంటావు నీ ఇష్టం. నేనైతే రీల్స్ చూస్తా, ఫోన్ స్టోరీలు పెట్టుకుంటూ కూర్చుంటాను నేను. ఇంకా నా ఫోన్ అయితే మొత్తం తడిచింది బ్రో, వాటర్ పోయిన ఇళ్ళకి అన్నీ. టెంట్ వేసుకొని అనుకుందామా? పాములు కూడా వస్తే కష్టం కాదు. బ్యాగ్లో వేసుకుంటావా? అందరికి పట్టుకొని పోతావా? తిరుపతిలో అమ్ముతావా? అక్కడ బిజినెస్ పెట్టు బ్రో, బ్యాగ్లో వేసుకోవడం గంపలో పెట్టు, సెట్ ఉంటుంది. బైక్స్ ఆడబెట్టి ఇక్కడ వండుకున్నాం వచ్చి. మీరు ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్తే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యి 7కి అట్లా ఈవినింగ్ 7-6 లోపు స్టే తీసుకుంటే బెటర్. ఎందుకంటే మనకు తెలియని ప్లేసెస్ ఇప్పుడు ఎట్లుంటుందో తెలియదు. చీకటి అయిందనుకో ఏం చేయలేము, ఎవరు ఉండరు కూడా ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. సో ఎర్లీగా స్టే తీసుకొని ఉంటే బెటర్. మా లెక్క తీట వేసి లేట్గా పోయారనుకో నిద్ర సరిగ్గా ఉండదు, ప్లేసెస్ చక్కగా దొరకదు, టైం వేస్ట్ అవుతుంది అంతా. అంకుల్ ఏ गांव का नाम क्या? हाँ निजामपुर. इधर से कुंभ जाते हैं, कुंभे पीछे किधर जाना? अंदर जाना. कितना किलोमीटर? 14-15 किलोमीटर. अभी उधर स्टे रहा था, स्टे रहने के लिए कुछ नहीं. अभी जाके फिर आ सकता? हाँ दिखता वाटरफॉल्स? हाँ दिखेगा. अभी टाइम नहीं है ना, 6 बजे हुआ ना अभी. हाँ एक आधा घंटे का रनिंग है. अभी जाके आ सकता? फिर स्टे किधर करना आज रात में? आज रात में उधर होटल में पूछो. होटल में? हाँ उधर ठीक है. ఇప్పుడు వెళ్ళే కుంభే వాటర్ ఫాల్స్కి మొత్తం పైకి ఎక్కుతున్నాం. ఒక్కరు కూడా కనిపిస్తారు, మరి ఆడు ఉన్నారా లేరా తెలియదు ఎవరన్నా. అమ్మా పోయడంగా సన్సెట్ అవుతుంది. అందరు దిగే టైంలో మేము పైకి పోతున్నాం. టైం 6:50 అవుతుంది ఇప్పుడు. అందరు కిందికి దిగుతారు, ఒక్కరన్నా పైకి వస్తలే. మొత్తం గుట్ట కూడా ఎట్లుందో. ఇప్పుడు లోపలికి పోతున్నాం గృహాలకి. ఫొటోస్ దిగుతున్నారు రాలే. ఓ చిచి బాబా, మొత్తం గుట్టను వాళ్ళ కూడా ఇట్లానే పెట్టిరు అసలుకి. వీళ్ళు ఒక లైట్ లేదు, ఏం లేదు దీంట్లో. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం, మొత్తం పైకి కూడా ఎక్కినాం. సో మీరు ఇక్కడికి వచ్చినాక రైట్ తీసుకోవాలి. ఇటు సైడ్ వస్తే కుంభే వాటర్ ఫాల్. ఇప్పుడు అర్జెంట్ అడిగి డ్రోన్ ఫ్లై చేయాలి, లేకుంటే వ్యూ ఏం కనపడదు. ఎందుకంటే ఇది మేము వెళ్ళే సైడ్ నుంచే ఉన్నాయి వాటర్ ఫాల్. బైక్స్ అక్కడ పార్క్ చేసి లోపల నుండి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం. ఇంకా జస్ట్ ఒక 2 మినిట్స్లో కిందికి పోతాం అంతే.
కానీ వాటర్ ఫాల్స్ ఏడా కనిపిస్తలేవు ఇటు సైడ్ అయితే. మరి నాకు చూద్దాం అడిగి పోయినాక. మన ఫోన్లో కానీ గోప్రోలో కానీ కనిపిస్తుందో కనిపించదో. డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకుంటాం కానీ ఆల్రెడీ టైం చూడండి ఎంత అవుతుందో, 7:12 అవుతుంది. ఇంకా చీకటి కాలే ఇక్కడ బాగానే. ఈ చిన్నది కనిపించడానికి ఇంత పెద్ద సాహసాలు చేస్తాం. అమ్మ అందరు ఏడంగా ఫోటోలు దిగుతారు మొత్తం. మనకేమో ఆ ప్లేసే దొరకట్లే. ఓకే బాయ్ బాయ్. సో ఇప్పుడైతే కుంభే వాటర్ ఫాల్స్ విజిట్ చేసుకొని వచ్చినాం. చూసినారు కదా డ్రోన్ షాట్. అది లాస్ట్ మేమే ఉండే అనమాట. కిందికి వచ్చేసినాం ఒక 20 కిలోమీటర్స్ మళ్ళీ. సో స్టే చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు టెంట్లోనే. మళ్ళీ రూమ్ ఎందుకు అని చెప్పేసి ఇక్కడ బంక్లో అడుగుదామని చెప్పేసి వచ్చినాం. ఏమంటారో తెలియదు ఇక్కడ ఈ మహారాష్ట్ర సైడు. ఓకే ఓకే ఎక్కువ స్టే చేయనియారు బంక్లో, ఎందుకో మరి నాకు కూడా తెలియదు. సో ఈ ప్లేస్లో వేసుకొని ఇస్తే ఆరామ్సే వండుకొని మార్నింగ్ దేవుకొని వెళ్ళొచ్చు. ఏమంటారో చూడాలి. ఇక ఆ బంక్లో అయితే స్టే అయితే వద్దని చెప్పారు. ఇంకా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు కూడా తెలియదు. మనం కూడా ఏం అడగలేము వాళ్ళని. ఇక వద్దన్నాక ఏదో ఒక రూమ్ అన్నా ఇంకేమైనా ప్లేస్ అయినా వెతుక్కొని స్టే చేస్తాం. ఇంక అంతకన్నా ముందు అయితే ఫస్ట్ ఫుడ్ తినాలి. అసలుకే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలే. సో రైట్, ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నాం. ఇక ఎట్లా అట్లా ఫుడ్ తినేసి స్టే అయితే ఎత్తుక్కుంటాం. నెక్స్ట్ వ్లాగ్లో ఏమైతే చూడండి. అప్పటి వరకు అయితే డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.